ఈ దేశం వైపు ఒక ప్రళయం వస్తుంది. అయితే ఇప్పుడు బోయపాటి సీను అఖండ 2లో భారీ సర్ప్రైజ్ను ప్లాన్ చేశారట. మరి ప్రేక్షకులు అఖండ 2పై భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇంతలోనే అఖండ 3కి సంబంధించిన ఆసక్తికర రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అఖండ 2 పూర్తి కాగానే అఖండ 3 ప్రీ ప్లానింగ్ మొదలైందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ తో కూడిన విలన్ క్యారెక్టర్లను కూడా ఫిక్స్ చేసే ఆలోచనలో బోయపాటి టీం పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అఖండ 2లో సంజయ్ దత్ పాత్ర మేజర్ అట్రాక్షన్ గా కానుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు అఖండ 3 కోసం సన్నీ డియోల్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. మరి లేటెస్ట్ గా అఖండ 2 సినిమా జార్జియాలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ లొకేషన్ అయితే బాలయ్యకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. 2017లో వచ్చిన గౌతమిపుత్ర శతకర్ణి సినిమా కూడా ఈ లొకేషన్ లోనే షూట్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. మరి ఈ లొకేషన్ బాలయ్యకి బాగా కలిసి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సన్నీ డియోల్ పాత్ర గురించి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆయన గెస్ట్ రోల్లో అఖండ ఫ్రాంచైజీలో 3వ భాగం మారే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన వెల్లడించలేదు. అయినప్పటికీ సన్నీ డియోల్ అఖండ యూనివర్స్ ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని రేపుతుంది. సన్నీ డియోల్ తన లేటెస్ట్ చిత్రం జాత్తో ప్రేక్షకులను బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరిన సన్నీ డియోల్ మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ హవాలోనే అఖండ 2లో గెస్ట్ రోల్ చేయడం ఆయన కెరియర్ కు మరింత బూస్టింగ్ ఇస్తుందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అఖండ 2లో సన్నీ గెస్ట్ రోల్లో సినిమాకు అదనపు మసాలా జోడించినట్లు అయ్యింది. బాలయ్య పవర్, బోయపాటి మాస్ ట్రీట్మెంట్ తో కలిసి సన్నీ సర్ప్రైజ్ ఎఫీరియన్స్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సన్నీ ఎంట్రీపై అధికార ప్రకటన బోయపాటి ఎప్పుడిస్తాడో వేచి చూడాలి. మరి 2026 సంక్రాంతికి కానుకగా రానున్న అఖండ 2లో భారీ సర్ప్రైజ్ అయితే బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం వినిపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.